తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. నిన్న మూకుమ్మడిగా చిలుక ప్రవీణ్ అనే జర్నలిస్టు పైన మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచినటువంటి తీన్మార్ మల్లన్న టీం మరియు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియా ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే చిలుక ప్రవీణ్ గారు సమాజం కోసం మాట్లాడుతున్నాడా, ఎవడైనా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడా? సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడుతున్నాడా, లేకపోతే ఆయన స్వార్థం కోసం మాట్లాడుతున్నాడా? ఆ యూ న్యూస్ అనే ఛానల్ ఎందుకు పెట్టాడు? సమాజం బాగుపడాలా, మన వాళ్ళందరూ బాగుండాలా, తెలంగాణ అంతా బాగుండాలని ఆ యూ న్యూస్ అనే ఛానల్ పెట్టి దానిలో మిమ్మల్ని అందరినీ రోజుకు ఎండగడుతున్నాడు. అది మీకు నచ్చట్లేదు. మీరు నిజం అంటే ఉంటే నిరూపించండి. ఏం చేస్తాడు ఆయన తప్పు? ఆయన మీద దాడి చేయడానికి మీకు ఏం అధికారం ఉందండి? ఎవడండి మీరు వాళ్ళ మీద దాడి చేయడానికి? ఎవడైతే దాడి చేశాడో వాళ్ళపైన 306 అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయమంటారా? నాటకాలు ఏమని చేస్తున్నారా? బీసీ వాదం తీసుకొచ్చావు, నువ్వు ఒక్కడే బీసీవా? ఎవడు బీసీ సమాజం లేదా? బీసీ సమాజం అంటే ఇదా? రెడ్డిల దగ్గర మోచే నీళ్ళు తాగుతూ నువ్వు బతికేటోని నువ్వు బీసీ సమాజం ఏం తీసుకొస్తారా బాబు? తీన్మార్ మల్లన్న చేయగలుగుతావా? దళితుల మీద మీరు దాడిని చేసి చేయగలుగుతున్నావు కదా, చేస్తావా? చిలుక ప్రవీణ్ మీద దాడి చేస్తే అయిపోయింది. చిలుక ప్రవీణ్ కూడా అనుకున్నావు. వేల మంది దళితులు ముందుకు వచ్చి నేను ఈ బల కొడతారు. ఏమనుకుంటున్నావు? ఇంతకు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నువ్వు దళితుల దగ్గర 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు మీ చాయ్ పైసలు వేయండి, మేము బతుకుదా అని చెప్పి నువ్వు డబ్బులు అడుక్కున్నటువంటి యూట్యూబ్ బెగ్గర్వి నువ్వేంది చెప్పేది? ఏం దాడి చేపిస్తున్నావు నీ మనుషులను తీసుకొచ్చి? ఎక్కువ నాటకాలు ఏందనుకో నీ బొక్కలు చూరైపోతాయి. ఏమనుకుంటున్నావు? నువ్వు ఎమ్మెల్సీ అయిన అనుకుంటున్నావో, ఎవడనుకుంటున్నావో? అర్థమైందా? ముఖ్యమంత్రి గారు కొంచెం మీరు శ్రద్ధ తీసుకోండి. మీకు పరిపాలన అర్థం కాకపోతే వదిలేసేయండి, పరిపాలనని రద్దు చేయండి, మీ ప్రభుత్వం రద్దు చేసేయండి. ఎవడని చేస్తాడు? మళ్ళీ బై ఎలక్షన్ పెట్టండి. మీకు శాతగాంది ఎందుకండి చేయడము? దసరా పండుగ వచ్చిందంటే ఒక్కొక్కడు ఎంత తృప్తిగా ఉండాలా? ఇవి దసరా సీజన్లో ఎట్లా ఎంతమంది వందల మంది వేల మంది ఏడుస్తూ కూర్చున్నారు తెలుసా? మీకు అర్థమవుతుందా? మన తెలంగాణ సమాజం అంటే రోజు వాణిది అనుకోవడం వీనిది అనుకోవడమా? కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క గొడవనే జరిగిందా? ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయండి? అసలు ఇంటెలిజెంట్ ఎక్కడ పోయినరు? రిపోర్ట్ ఇక్కడ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రెక్కి నిర్వహించి మీరు దాడి చేస్తారా? ఎవడరా మీకు ఇచ్చింది అధికారం దాడి చేయడానికి? గొప్ప గొప్ప అని చెప్తున్నారు కదా, మీకు జ్ఞానం ఉన్నాడు, తెలివైనడు గొప్పడు కాదు తప్ప మీరు ఫలానా క్యాస్ట్లో పుడితే గొప్పడు ఎవడరా మీకు చెప్పినోడు? ఏం నాలెడ్జ్ ఉందిరా మీకు మాట్లాడడానికి? ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ప్రభుత్వం 4 సంవత్సరాలు ఉంటుందనే గ్యారంటీ లేదు. నాకైతే కిరణ్ కుమార్ రెడ్డి గతంలో ఇలాంటి పిచ్చి నాటకాలు చేసి తెలంగాణ మీద పిచ్చి నాటకాలు చేసి పూర్తి భవిష్యత్తును ఎట్లా నష్టపోయిండు, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎక్కువ నాటకాలు తెలంగాణ సమాజం పైన చేస్తే రోజు బండబూతులు తింటూ నీ ప్రభుత్వాన్ని కూల్చకపోతే మేము తెలంగాణ సమాజం ఒప్పుకోదు. అర్థమవుతుందా? తెలంగాణ సమాజం అనేది పౌరుషంతో, నేను తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉద్యమంలో మా సొంత తమ్ముడు తెలంగాణ ఉద్యమంలో అమరవీరుడు కాబట్టి నేను ఎప్పుడు హెచ్చరించలేదు. మీకు ఎందుకు హెచ్చరించలేదంటే తెలియదు పాపం, ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నాలెడ్జ్ లేదు, తెలియదు కాబట్టి చెప్దామని మాట్లాడాం. ఇప్పుడు అదే ఎక్స్ట్రా మాట్లాడాలనుకో మేమందరం సమాజం ఎక్కువైపోయి నీ సంగతి ఏందో చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎందుకు రెస్పెక్ట్ చేస్తున్నామంటే తెలంగాణకు ముఖ్యమంత్రి ఆడ కుక్కను కూసబెట్టిన ముఖ్యమంత్రికి మేము రెస్పెక్ట్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారు మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నాం తప్ప మీరు ఈ చిల్లర మల్లర రాజకీయాలు చేస్తారంటే మీ తాట తీయాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి. అర్థమైందా? డబ్బు, అహంకారం, మేము అందబలం మేమని ఏం పని చేయవు మీకు. అది తెలుసుకుని మీరు మాట్లాడండి. మళ్ళీ ఏ జర్నలిస్టు పైన కానీ, తెలంగాణ యువకుల పైన కానీ, తెలంగాణ సమాజం పైన ఎవరికి నష్టం జరిగినా నువ్వు హైడ్రా తీసుకురా, ఏది తీసుకురా, ఏ చట్టం తీసుకురా, మేము లీగల్గా వస్తాం నీకోసం. నీకు ఎన్ని అక్రమాస్తులు ఉన్నాయో చూపించమంటావా? నీ అక్రమాస్తులు ఏమి వ్యాపారం ఉన్నాయి, నీకు ఏం కంపెనీలు ఉన్నాయి, అన్ని డబ్బులు అన్ని కోట్లు సంపాదించడానికి చూపించమంటావా? నీ మంత్రులు ఒక్కొక్కరిని తీయమంటావా? బట్ట నీ చిట్టా మొత్తం తీయమంటావా నీ మంత్రులది? ఎక్కువ నాటకాలు చేస్తే మీకు తగిన శాస్తి జరుగుతుంది. మీరు ఏం కేసు పెడతారో ఏం చేస్తారో చేసుకోండి. తెలంగాణ సమాజం మనం అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉండాలా. ఇది వదిలేసి నీకు ఇష్టారాజ్యంగా చేయడానికి రాజరిక వ్యవస్థ అనుకున్నావా? రాజు పరిపాలన అనుకున్నావా? భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ హక్కు, సమాన హక్కులు అన్ని హక్కులు ఇచ్చాయి. ఈ హక్కులు మీకు అర్థం కావాలా? ఓ సామాన్య దళితుని పట్టుకొని మీరు 10-15 మంది మూకుమ్మడిగా దాడి చేస్తే మిగతా సమాజం అందరు నోరు మూసుకుని కూర్చోరు అనుకుంటున్నావా? సమయం వచ్చిన రోజు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవడైతే రెచ్చిపోతుండో సమయం వచ్చిన రోజు మీకు అందరికి అర్థమవుతుంది. ఓపిక పట్టండి. తెలంగాణ పౌరులం అందరం మనమందరం ఒకటి, మనమందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలా. అంతే తప్ప ఇప్పుడు మీ చేతుల్లో అధికారం ఉంటే మీరు గొప్పనా? మీ చేతుల్లో అధికారం ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని రోజులే. మీ పార్టీలోనే 100 మంది మిమ్మల్ని విమర్శిస్తున్నారు, 100 మంది బండబూతులు తిడుతున్నారు. మేము అన్నీ చెప్పకూడదు. అందరం బాగుండాలని కోరుకుంటున్నాం. ఏది ఏమైనా తెలంగాణ సమాజం బాగుపడాలా, మనమందరం బాగుండాలా. ఎక్కడి నుంచో బీహార్ నుంచో, మహారాష్ట్ర నుంచో, కర్ణాటక నుంచో ఎవడో ఇక్కడ బతకట్లేడు. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ పోరాటం కోసం మన జీవితం అనేది త్యాగం చేసి ఎందరో మంది అమరవీరులు అయితే ఈ త్యాగదనులకు సంబంధించినటువంటి తెలంగాణ ఇది. దీనిలో మీ పెత్తనం ఏందండి? మీ అయ్య జాగిరా, మీ తాత జాగిరా మీరు తీసుకొచ్చి మాట్లాడడానికి? ఏమనుకుంటారు మీరు ఇంతకీ?
మాట్లాడేటప్పుడు ఎవడు లేడు అనుకోనా? సమయం వచ్చిన రోజు మీ అందరు తాట తీయాల్సి వస్తుంది. జాగ్రత్త, మర్యాద చెప్తున్నాం ఇప్పుడు. ఇది లాస్ట్ అండ్ చివరి వార్నింగ్. ఇది ఒకటే, ఎవడు ఎక్కువ మాట్లాడినా, ఎవడు ఏం చేసినా, చేయాలనుకున్నా మేము హైకోర్టును ఆశ్రయిస్తాం. కోర్టు ద్వారా మీ దగ్గరికి వచ్చి మీ నిరూపణ చేస్తాం. మీ అక్రమాసులు ఏం చేస్తున్నారు, ఫోన్లేని వదిలేస్తున్నాం. అక్రమాసులు ఎంత సంపాదిస్తున్నారు, ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది అనేది, నిజాయితీ అనేది నిరూపించుకుంటే మంచిది. నిజాయితీ నిరూపించుకోకుండా మీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే దసరా తర్వాత మీ సంగతి ఎందుకు చూపిస్తాం. ఒక్కొక్కరి మీద 420 హామీలు ఇచ్చారు కదా, అందులో ఎన్ని నెరవేర్చావు, ఎన్ని ఏం చేసావు, వచ్చిన బడ్జెట్ ఏం చేసావు చెప్పు. మరి హైకోర్టుకు వచ్చి చెప్పు, వేస్తా, నేనే కేసేస్తా. అర్థమవుతుందా? ఎక్కువ నాటకాలు లేకుండా మర్యాదగా ఉండండి. ఏం జరిగినా తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ పౌరులకు అన్యాయం జరిగితే ఎవడు ఊరుకోడు ఇక్కడ. అర్థమైందా? ఏం జరిగినా మేము మీకోసం పోరాటం కోసం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఈ రోజు చిలుక ప్రవీణ్ పైన దాడి జరుగుతుంది, రేపు ఇంకోటి పైన దాడి జరుగుతుంది, రేపు ఇంకోటి పైన. ఏం దాడి ఎవడరా నేర్పించింది మీకు సంస్కృతి? ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఏం చేస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? నీ వెనకాల రోజు ఆరతి పళ్ళం పట్టుకొని తిరుగుతుందా? పనికిరాని కాన్వాయ్ వేసుకొని తిరుగుతున్నావు. నీకు కనీసం తెలంగాణలో ఏ జిల్లాలో ఏముందో తెలియదు, తల తెలియదు, తోక తెలియదు నీకు. నువ్వు వచ్చి చెప్పడం ఏంది పనికిరాని విషయాలన్నీ? ఎక్కువ తక్కువ కాకుండా అర్థం చేసుకుంటే నీకు రెస్పెక్ట్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు, అర్థం లేకుండా నువ్వు పిచ్చిన మాటకాలు కనుక వీళ్ళందరినీ రెచ్చగొట్టినావు అనుకో, ఈ చిల్లర మల్లరగాలను, తర్వాత నీ సంగతి ఏందో అర్థమవుతుంది. జై తెలంగాణ.